కాంగ్రెస్ కు ఓటేసి పాపం కొనుక్కున్నాం. ఎందుక గమ్మత్ గట్ట అంటారు కొత్త ప్రభుత్వాన్ని మీరు? ప్రభుత్వం ఆయన అవపడతారు చక్కదనం. మరి ఎందుకు వేసారు మీరు? ఎందుకు మార్పు కావాలని కోరుకుంటు జనం ఓటు వేసి మా చెప్పుతో మేము కొట్టుకుంటున్నాం. ఇప్పుడు రేపు చూడుగా మళ్ళా రేపు జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు వస్తే రైతు అనేవాడు ఓటు వేయడు. గత ప్రభుత్వం వల్ల ఏ రోజు కూడా యూరియాకు తన్నులాట పడలేదు, ఇంత ఇబ్బంది పడలే. 3 రోజులు ఇక్కడ దోమలు గరుచుకుంటా ఈయనే పండుకుంటా వినాయక చవితికి వినాయక మండపాల కాడ భోజనాలు ఏర్పాటు చేసి తిని వచ్చి ఇక్కడ పండుకొని ఇక్కడ ఉండి చేస్తున్నాం. నమస్కారం ప్రజలారా, నేను మీ తల్వార్ తాతను గుర్తున్నా కదా. ఇక ముచ్చట ఏంటంటే నల్లగొండ జిల్లా పెద్దఊర మండలం మరి మండల కేంద్రానికి వచ్చిన అయ్యా మీకు తెలియని ముచ్చట ఏంది రైతులారా? రైతుల గోస రాష్ట్రంలో కొడుక చెప్పని గోస, అది చెప్పతరం కాదు. ఊరియా 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 మరి ఈడ ఎప్పుడు వచ్చిర్రు? మరి పొద్దుగాలు వచ్చిర్రా, తెల్లదామని వచ్చిర్రా? ఎన్ని రోజులు అయిందో లైన్లో అయితే పోయా జర మయగానయ్యా. నేను పెద్ద ఊరకు వచ్చినా, ఇక పెద్ద మనిషిని అటో ఇటో గెంటుకుంటూ వచ్చినా, మరి రానైతే వచ్చినా. మరి వీళ్ళని అడిగి తెలుసుకుందాం. మరి ఇలా కష్టాలు బాధలు ఎవరన్నా పట్టించుకునే నాదుడు ఉండా లేడా, మరి ఏందో జర తెలుసుకుంటా. మీరు చూస్తుండాలి. ఓ జర్ర ఆగురయ్యా. అయ్యా అమ్మా ఆగావు. ఇప్పుడు నీకు యూరియా బస్స కావాలి. ఎన్ని రోజులు ఇక్కడికి వచ్చి ఎప్పుడు వచ్చినావు? ఏంది వస్తలేదా? రాలే 5 రోజులు యాడికి 5 రోజులు యాడికి వచ్చి 5 రోజులు పండుకోబట్టి ఇక్కడ పండుకోబట్టి. ఎందుకు? 2 రాత్రులు పండుకున్నాము. 3వ రాత్రులు ఇక లైన్ పెట్టింది. వచ్చిన కాళ్ళ నొప్పులతో అట్నే పండుతున్నాం నాయన. ఇంత బాధ ఎందుకమ్మా? ఊరే బస్తకు 2 రోజులు ఇక్కడ వండుకొని మళ్ళీ తర్వాత ఊకొని ఇవాళ లైన్ పెట్టగానే వచ్చినాం. ఏంది మరి ఇప్పుడైనా వస్తుందా? ఏం వస్తుందని సిటీలు పట్టుకున్నావు నాయన. ఏడు బాబీ సిటీ లేదు చూపి. ఇక వచ్చినట్టేనా? ఇది రాస్తా తారీఖు అంట నిన్న రాసిర్రు 4వ తారీఖు అనేది. ఓహో నిన్న రాసిర్రు, ఇవాళ ఇస్తా అంటారు అంతేనా? మరి ఇచ్చిందాకా నిలబడతావా? ఎన్ని అసలు మనిషికి ఎన్ని ఇస్తారు? ఏమన్నదయ్యా మరి ఎన్ని ఇస్తారో తెలియదు ఇంకా. అంతేనా? అలా పోయిందాకా తెలియదు నీకు. జరా అయ్యా ఇక రైతుల కాడికి పోదాంపా. అయ్యా జర్రా బాధలు చెప్తోళ్ళు కావాలి మనకు. అయ్యా అయ్యా ఓకే అయ్యా నమస్కారం అయ్యా. మీరు రైతులేనా అందరూ? రైతులేగా. ఓ ఉన్నది ఉన్నట్టు రైతులు పడుతున్న కష్టాలే చెప్పాలి. నిజమేనా అబద్ధమేనా? ఎందుకంటే రాష్ట్రంలో అందరూ అనుకుంటారుగా ఊరి ఎందుకు దొరుకుతలేదు, బొచ్చడు దొరుకుతుంది కానీ వీళ్ళే కావాలని ఉత్తగానే లైన్లో నిలబడ్డరు అన్నట్టు ఈ దేశం రాష్ట్రం అనుకుంటుంది అయ్యా. అందుకనే మీరు ఉన్నది ఉన్నాడు జర మయగానయ్యా. మరి మీ బాధలే యాడికి 3 రోజులు యూరియా వచ్చి మళ్ళా వస్తే ఒక్కొక్క కట్ట రాసిర్రు. మాకు 20 ఎకరాల పొలం ఉంది. ఒక 14 ఎకరాల కౌలు, 6 ఎకరాలు నాది. 6 ఎకరాలు సొంతం 20 ఎకరాల పొలం ఉంటే 3 రోజులు దోమలు కావాలి వండి కన్నా అవస్థ ఓటేసి ఇప్పుడు పాపం కొనుక్కున్నాం. మేము ఓటేసి పాపం కొనుక్కున్నాం. కాంగ్రెస్ కు ఓటేసి పాపం కొనుక్కున్నాం. ఎందుక గమ్మత్ గట్ట అంటారు కొత్త ప్రభుత్వాన్ని మీరు? ప్రభుత్వం ఆయన అవపడతారు చక్కదనం. మరి ఎందుకు వేసారు మీరు? ఎందుకు మార్పు కావాలని కోరుకుంటు జనం. మరి ఇది కాదా మార్పు? ఇదే మార్పుగా మా చెప్పుతో మేము కొట్టుకుంటున్నాం. ఓటు వేసి మా చెప్పుతో మేము కొట్టుకుంటున్నాం. ఇప్పుడు రేపు చూడుగా మళ్ళా రేపు జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు వస్తే రైతు అనేవాడు ఓటు వేయడు. వేయరా? ఛాలెంజా? మీరే లేదు మీరు వేస్తారయ్యా. 100% మిమ్మల్ని నేను ఎట్లా అంటున్నా అంటే దోపిడీ జరుగుతుంది ఇక్కడ సొసైటీలో కూడా. లారీ వచ్చినట్టు లారీ వస్తుందా? షాప్ కింద వాడు డబ్బులు ఇస్తా ఉంటే పోతానే ఉండు. డబ్బులు ఇస్తే పైన బిల్ రాస్తూనే ఉండు. అది కూడా జరుగుతుందా సొసైటీలో? చూసిరా వాయా ఉత్తుతా కాదు ముచ్చట. రైతుల ఆవేదన చూడ్రి. చిన్న ఆవేదన కాదు. భార్య పిల్లలు 4 వచ్చి నిలబడతాం. 4 ఉన్నాయి జిరాక్సులు. ఆయన మొన్న వస్తే ఇప్పుడు 2 ఇస్తాయట. 2 4 వచ్చినాం. ఇవాళ 2 ఇస్తాడు. అంతకు ముందు రోజు ఒక్కొక్క సంచి మనిషికి ఒక సంచి
అంత ముందుకు ఒక్కొక్కటి ఇప్పుడు ఆరుగురు వస్తే పిల్లల ఇంకోళ్ళని బతిలాడి పట్టుకోసుకుంటే ఆరుగురు వస్తే 6 సంచులు ఇచ్చాడు. ఇది కథ అది అయ్యా. ఇక ఇప్పుడు చెప్పులు లేవు కానీ ఈ నుంచి దాకా రోడ్డు ఎక్కినాం చెప్పులతోటి. చెప్పులు పెట్టి చెప్పులు పేపర్ల మీద పెట్టాం. మీరు కాదయా చూసారుగా. ఇగో ఈ ఒక్క రైతు అంటే ఈయన మీరు లొలిపెట్టద్దు, వినాలే. ఇగో చూడరు ప్రజలారా, మీకు చెప్తున్నాను. ఈయన ఒక్కడంటే ఏదో ప్రభుత్వం మీద కోపం ఉంది ఆ మాట అనుకుంటారు వాళ్ళు కూడా అనుకుంటారు. అమ్మో నీకు తెలియదు ఈయన ఏమనుకుంటారు అంటే ఈయన ఒక ప్రభుత్వానికి వ్యతిరేకం ఉన్నట్టుంది, ఏం పార్టీ ఈయనది, మా పార్టీ మీద దుమ్ము వేయాలని అనుకుంటారు ఈయన ఒక్కడిని. మరి వీళ్ళందరూ ఏందో కూడా అడుగుదాం. ఒక్కరైతే అబద్ధం, మరి వీళ్ళందరూ చెప్పయ్యా. మార్పు అన్నాడు. మార్పు రైతులు నిలబెట్టే మార్పు చూసినాం. గత ప్రభుత్వం వల్ల ఏ రోజు కూడా యూరియాకు తన్నులాట పడలేదు, ఇంత ఇబ్బంది పడలే. 3 రోజులు ఇక్కడ దోమలు కరుచుకుంటా ఈయనే పండుకుంటా వినాయక చవితికి వినాయక మండపాల కాడ భోజనాలు ఏర్పాటు చేసి తిని వచ్చి ఇక్కడ పండుకొని ఇక్కడ ఉండి చేస్తున్నాం. మీరు వేరే ఊర్లో వేరే ఊరు ఇలాంటి ఉసురు కాంగ్రెస్ ప్రభుత్వానికి 100% తగులుతుంది. ఉసురు కంపల్సరీ తగిలి కాంగ్రెస్ మట్టి కొట్టుకపోతుంది. ఆయన బాధ ఏందో చెప్పనా, మాటలు అన్నందుకు బాధపడదు. ఇనుర్రి బాధ ఎందుకు వస్తుందో కూడా చెప్తాం. ఏమంటుండు, పక్కన ఊర్లట ఈడికొచ్చి లైన్లో ఉండి రాత్రి అయితే గణేశ మండపాల కాడికి పోయి ఆడబెట్టే పులిగోరు ఇంత ప్రసాదం పెడితే తినొచ్చి ఈడ లైన్లో వండుకోరట. మరి అది ఏమన్నా మరి అనొచ్చా అనరాదా? మనం మాటలు అంటేనేమో ఇట్ట అన్నారా అంటారు. సిగ్గు లజ్జ ఎంత ఉండాలి. రైతే రాజు అన్నారు. రైతు రాజు ఎప్పుడైతాడో తెలుసా? రైతు రోడెక్కడు. రైతు ఈ దేశానికి రాష్ట్రానికి అన్నం పెట్టే రైతుని ఈ చెప్పులతోటి యూరియా బస్తాల కోసం గోస తీసుకుంటా ఈ చెట్ల కింద వండాల దోమలకు. ఎవరికైనా ఉందా? ఈ మాటలు మాట్లాడొద్దా? మళ్ళా ఈ మాటలు అనొద్దు మళ్ళీ ప్రభుత్వాలని. వీళ్ళు చచ్చినా ఒకటే కానీ ఆ మాటలు అనొద్దు. ఇది కథ. ఒక్కరినా ఇద్దరినా ఎంతమందిని తోటి మాట్లాడాలి నీకు? ఇదంతా ఏమన్నా ఉత్తుగా అనురు అని వెనక ఇట్టిట్టానేదా? చెప్పురి. అయ్యా అన్ని వీరులు ఎడ్డీలు అయ్యా ఇక చెప్పురే చెప్పే. ఇవాళ 5 రోజులు అయింది. 5 రోజులు నీకు కూడా దొరకలేదు? నాకు దొరకగానే. మరి ఎట్లా కావాలి? మీరు ఏమనుకుంటారు అసలు? ఏం ఇస్తే తీసుకోపోతాం, ఇచ్చేది లేదు, మేము తీసుకోపోయేది లేదు. ఈయనే పండి ఈయనే చేస్తున్నాం. అన్నం లేదు పన్నం లేదు. అదే మీరు మరి వ్యవసాయం ఎందుకు చేస్తారు? ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిందిగా, ఈ ప్రభుత్వంలో మంచిగా ఉండొచ్చు, మనమే వేసి గెలిపించుకోవచ్చు. ఇది మంచిది కాబట్టి ఉచిత తిని నిమ్మలంగా మంచి అయిపోవు. కానీ మరి మీరు రైతు పని ఎందుకు చేస్తారు? ఏం చేద్దాం, ఇంకా మా కర్మ అట్లా పట్టింది, మా కర్మ అట్లా వచ్చింది. అయ్యా మా కర్మ అట్లా చేసిండు ఆ కాంగ్రెస్ ప్రభుత్వం. ఏం చేస్తాం? కష్టం పెట్టిండు ఆయన గద్దె కూర్చుండు. ఊరే కష్టం పెట్టిండు. నా పేరు కృష్ణ. కానీ ఎంతమంది జనాలు ధర్మాత్ములు. అంటే మరి నీకు దొరకలేదా? నీకు కూడా చేయలేదా? దొరకలేదు ఆయన. మరి ఎట్లనే కాదు మరి ఊరికనే అని వస్తున్నావా? రారో రమ్మన్న రారో మందు పోయాగానే ఓటేసిర్రు. ఓటేసినాక ఏం చేసిరు అనుకున్నావు? ముద్దల గుద్దిండు. అది చూసారు అయ్యా. ఎలక్షన్ల ముందర ఇంత మందో కోటరు అంటే వేసినాం, కానీ ఇలా అరికోస పడుతున్నాం అంటారు. మరి నెక్స్ట్ మళ్ళా ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు, ఎంపీటీసీలు వస్తున్నాయి. మరి ఇప్పుడు వేస్తారా? వేరు. సర్పంచ్ ఎలక్షన్ లో ఓటేయరు. ప్రజలారా, ఇక్కడ కూడా మన వాళ్ళందరూ ఉన్నారు. మరి ఇగో బంజారా వాళ్ళు కూడా గిరిజనులు అంటారుగా, మన లంబాడి అక్కలు, రైతులు ఇగో ఈడ కూడా ఉన్నారు. అమ్మ మరి నువ్వు ఎన్ని రోజులా ఎట్లా ఏం సంగతి? वारम दाड़े रहता बैठ आता खा रहे दला चाहिए पानी चाहिए मात्रे मा सेरा कर रहे हिरिया मर रखो ने खेतारी से डगर की हमार कहाँ चाहिए पता दिया मैंने गेल सोच मैंने कहाँ चाहिए से नासला में मैंने कौन सी चाहिए था पैरा चाहिए पांडा चाहिए कहाँ चाहिए मैंने मंदिर होता कौन सी काम करा एक साल काम हमारो मंदिर चाहिए था हम इधर इतना गोसा करता बापू वार मेरे सेरा करता मत मात्रे मा मात्र काट रहे वड़न चाहिए मात्रे मा चेता मा बैठ रहे हम हिरियार काने कन्ना ही पड़ो कोने मैंने येला अपन येला पड़ो मैंने మీకు 2500 ఇస్తానా 2500 మహిళలకు ఇస్తానరుగా
ఇయ్యలేదా మరి ఏమి ఇయ్యలే. ఎందుకు ఇయ్యలే అమ్మ? ఇస్తే తీసుకురాట మీరు గమ్మత్ మాట్లాడతారు. ఇయ్యలేనా మాకేమి ఇయ్యలే. ఆయన ఇచ్చిన 2000 2000తోనే తిని బతుకుతున్నాం కానీ మాకు రూపాయి పెంచలే. ఎవరు ఇయ్యలే? केसीआर में छेद पानी घालो पियन पानी घालो हम हाथ बचे ये आया అవునమ్మా జరావు రే ఓ మాట జర ఆగా పెద్ద మనిషి నువ్వు కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండే మాకు అన్ని ఉన్నాయి అన్నారుగా మరి అటోటి కేసీఆర్ ఎందుకు కొడగొచ్చారు మీరు? घालो घालो गेलता हम गेलचे कोनी हम डिटे कोनी माने అమ్మో కొడుకా ఏందయ్యా కేసీఆర్ దేవుడు మరి అటోటి దేవుడిని మీరు ఎందుకు ఓటుకుర్రు? కాంగ్రెస్ వాళ్ళు ఇల్లు ఇయ్యలే మాకు. ఎందుకు? ఎందుకంటే కాంగ్రెస్ కేసీఆర్ కాలం ఉన్నవని ఇయ్యలే మాకు ఇల్లు. వచ్చిన ఇల్లు కూడా ఇయ్యలే మాకు. అంటే నువ్వు కేసీఆర్ తరపున ఉన్నావు, కేసీఆర్ పార్టీ ఉన్నావు అని ఇల్లు ఇయ్యలే. ఇప్పుడు రాలేదా? మా తీసేసి బట్టోళ్ళకి ఇచ్చి కట్టుతుండ్రు. ఇప్పుడు పిల్లర్లు పోసి మాకు ఇవ్వలే. మీకు ఇయ్యలే మరి ఎట్లా చేద్దాం? ఎట్లా చేయాలం? మళ్ళీ ప్రభుత్వం వచ్చిందాకే చూస్తున్నాం, కాలు మొక్కుతాం. ఇంకేం చేయం మరి? మళ్ళా ఆగు. ఇప్పుడు మరి సర్పంచ్ ఎలక్షన్లు ఎంపీటీసీ ఎలక్షన్లు వస్తున్నాయిగా, మరి మళ్ళీ కూడా వాళ్ళు వస్తారు. అప్పుడు చేసినట్టు ఇప్పుడు కూడా వామ అంటారు. ఏవా వేస్తారు, 100% వేస్తారు. నాకు తెలుసు మీరు ఊకుంటే కాదు, మీరు మళ్ళా వేస్తారు. ఇక చూస్తురుగా ప్రజలారా ఎంత గందరగోళం ఏంది ఇది. రాష్ట్రం అంతా యూరియా బస్తాల కోసం కొల్లోలం అయిపోతుంది. రైతుల బాధ గాథ, రైతుల బాధ పట్టించుకునే నాదుడు లేడు. నేను ఏందో అనుకుంటే నిన్ననా ఏమో 2 దినాలు అవుతున్నట్టుంది అనుకుంటా. అది ఏంది ఆ పిల్లగాడు మానుకోట ప్రసాదు ఆ సందీప్ పాటలు పాడి అట్లా పెడితే యూరియా బస్తాల కోసం ఈ పిల్లలకి అక్కడ పని లేదా అనుకున్నా. కానీ ఇక్కడ కనపడదు నాకు ఊరా బస్తాల సంగతి. మీరు పాట ఇందుకే పాడినారు, ఇందుకే రాసినారు అనేది అర్థమైంది నాకు. అందుకనే అయ్యా ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే జయవీర్ రెడ్డి గారు, ఇక ఎంపీనేమో రఘువీర్ రెడ్డి ఏమో, అంటే వీళ్ళిద్దరు జానారెడ్డి కొడుకులు కాబట్టి జర అయ్యా మా రైతులను చూసుకోరు నాయన. మీరే ఎప్పుడు ఎమ్మెల్యేలు మీరే ఐదురు, మిమ్మల్నే గెలిపిస్తాం. కానీ జర మా రైతులను జర మంచిగా చూసుకుంటే బాగుంటుంది అయ్యా. మీకు 2 చేతులు అయితే దండం పెడుతున్నాం అని ప్రజలు కూడా కోరుకుంటారు. అయితేనే రాష్ట్రం అంతటి ఇదే జోలి. కానీ మీ ఈ జోలి ఇక్కడ జోలి ఇక్కడనే చెప్పాలి కాబట్టి రాష్ట్రం అర్థమవుతుంది. ఇక నా మాటలన్నీ ఇదేం కొత్తగా ఈ ఊళ్ళో వచ్చింది కాదు, ఏ ఊళ్ళో వచ్చింది కాదు. రైతులందరూ బాధపడుతున్న సంగతి అంతా మీకు ఎరికే ప్రభుత్వానికి. మరి ప్రభుత్వం బాధపడుతుందా, కష్టపడుతుందా, ఏమైనా తెద్దామంటుందా, తేలేకపోతుందా? కానీ రైతుల బాధ అయితే అల్లకొల్లంగా ఉంది. దీన్ని ఎంత జల్దీ సాల్వ్ చేస్తే అంత మంచిగా ఉంటుందని మేము కూడా తల్వార్ తాత టీవీ ద్వారా మీకు తెలియజేస్తున్నాం. ప్రభుత్వానికి దబ్బున పట్టించుకుంటే రైతులు మంచిగా ఉంటారు. లేకపోతే రేపు లేక ఎల్లిండి అంటారుగా, రేపు ఎల్లిండు 2 నెలలకు 3 నెలలకు కానీ ఏదో ఆట ఆడిపిస్తున్నారు ఎలక్షన్లు అని. కానీ ఎలక్షన్లలో మంచిగానే చెప్తామంటారు. మీరు ఈ ముచ్చట మర్చిపోతారేమో అనుకుంటాంటుంది. ఎవ్వరు మర్చిపోరు. రైతులు మర్చిపోయే రైతులు కాదు బాధని. కడుపులో పెట్టుకొని ఉన్నోళ్ళు రేపు స్థానిక ఎలక్షన్లలో ఉంటుందట కథ. వాళ్ళే చెప్పారు, నేను కాదు. నేను కూడా చెప్పేకాడే చెప్తా. కానీ అది కథ. ప్రభుత్వం సోయితోడు చూసి నా రైతులను ఆదుకుంటే బాగుంటుందని తల్వార్ తాత టీవీ ద్వారా మీకు కూడా తెలియజేస్తున్నా. చూస్తూనే ఉండండి మీ తల్వార్ తాత టీవీ.